చలికాలం దృష్ట్యా మారుమూల గిరిజన ప్రజలకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి బ్లాంకెట్లు పంపిణీ చేశారు. మంగళవారం గాదిగూడ, నార్నూర్ మండలంలోని శివనార, చింతగూడ, షెడ్బాయి, గణపతిగూడ, ముక్తాపూర్లో పర్యటించారు. 8 గ్రామాల ప్రజలకు ఉచితంగా బ్లాంకెట్లను అందించేశారు. ఇక ఆదివాసీ ప్రజలకు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకే ప్రత్యేకంగా జాబ్ మేళను త్వరలోనే నిర్వహించనున్నామని తెలిపారు. అగ్నివీర్ కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అడగాలి, మీ టీచర్కి అడగాలి దట్ మీ కొడుకు బిడ్డ మంచిగా చదువుతున్నారా లేదా, అది ఒకటి అడగాలి. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా వస్తుంది, డెవలప్మెంట్ బాగానే మంచిగా నడుస్తుంది. బయట ఊరు వాళ్ళు ఇక్కడ ఊరులో కనిపిస్తే ఎవరికి చెప్పాలి? ఎస్ఐకి చెప్పాలి. చెప్తారా? ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు బయట వచ్చిన వాళ్ళ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందువల్ల వాళ్ళు వస్తే త్వరగా మనం పోలీస్ వాళ్ళకి చెప్పాలి. సో దట్ మనం వచ్చి పట్టుకొని కౌన్సిలింగ్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయాలంటే మనం చేస్తాం. బట్ మీరు మనకి చెప్పాలి. సో దయచేసి అన్నీ మనకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి. ఏమైనా ఇష్యూ గొడవ అయితే, లుల్లి అయితే 100 డయల్ చేయాలి. ఇష్యూ అయితే ఎస్ఐకి చెప్పాలి. ఇప్పుడు మనం మీ అందరి కోసం ఒక సెపరేట్ పోలీస్ అక్క, ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. మీకు లేడీస్కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఊరు వాళ్ళు, బయట ఊరు వాళ్ళు, మీరు గాదిగూడ పోయినప్పుడు అక్కడ వాళ్ళు మీకు నరదృష్టితో చూస్తే, లేకపోతే మంచిగా వేస్ట్ మాట మాట్లాడితే మనకి ఫోన్ చేస్తే, ఆ ఆమెకి చెప్తే మనం వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని కేసు పంపించేసి జైలు పంపిస్తాము. నెక్స్ట్, ఈ ఊరులో గాంజాయి ఎవరైనా పండిస్తానా? అట్లా పాత అలవాటు ఉందా? లేవు కదా. అట్లా మీకు దృష్టిలో వస్తే కూడా అది కూడా మనకి చెప్తే మంచి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మనం ఇప్పటి వరకు జైలు పంపడం జరిగింది. నాకు అస్సలు ఇష్టం లేదు మీ అందరికి ఎవరిపైన ఇట్లా కేసు పెట్టాలి. దయచేసి ఎవరైనా ఇట్లా చేస్తున్నారు, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంటే మనకి త్వరగా మీరు చెప్తే మనం ఇది కంట్రోల్ చేయగలుగుతాం. మీరు హెల్త్ చూసుకోవాలి, మీ పిల్లలకి స్కూల్ పంపాలి. అడగాలి, మీ టీచర్కి అడగాలి దట్ మీ కొడుకు బిడ్డ